పూజ చేయాలన్నా మొట్టమొదట దీపం వెలిగించి చేసుకోవాలి. ఎక్కువ మంది భక్తులు ఇక్కడ కూర్చున్నారు కాబట్టి మీ పక్కనే ఉన్నారు కాబట్టి దీపం వెలిగించేటప్పుడు చాలా జాగ్రత్తగా మీ వస్త్రాలని పక్క వాళ్ళ వస్త్రాలని పరిస్థితుల్ని గమనించి దీపారాధన చేసుకోండి. ముందు దీపారాధన చేయండి. ముందు దీపారాధన చేసుకోండి. ఓం సాధ్యం త్రివృత్తి సంయుక్తం వందనాయోజనం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యం త్రిపురాపహం భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే పాహి మాన్నలకాఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే. దీప ప్రజ్వాలన చేసుకుని ఇప్పుడు మనం ముఖ్యంగా అగరత్తులు అప్పుడే వెలిగించగలం. అగరత్తులతో పని లేదు. ఇప్పుడు అగరత్తులు వెలిగించి దగ్గర పెట్టుకుంటే చేతులు కావుతాయి, ఇబ్బంది అవుతుంది. అగరత్తులతో పని ఏమీ లేదు. దీపం వెలిగించండి. చెప్పింది మాత్రమే చేయండి. మనం ఎంత శ్రద్ధగా పూజ చేశాము, ఎంత భక్తిగా పూజ చేశాము, ఎంత నియమంగా పూజ చేశాము అనేదే కావాలి తప్ప ఇది గమనించండి అమ్మా. దీనివల్ల మేము సుఖంగా మీ చేత పూజ చేయించిన వాళ్ళు అవుతాం, మీరు హాయిగా పూజ చేసి ఇంటికి వెళ్తారు. ఓం కేశవాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం దామోదరాయ నమః. కొంచెం అక్షంతలు తీసుకుని వాసన చూసి మీ ఎడమ భుజం నుంచి వెనక్కి వేసుకోండి. ఆడవాళ్ళు ఎడమ భుజం నుంచి వెనక్కి వేసుకోండి అక్షంతలు. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరో. సంకల్పం చెప్తాం. సంకల్పం చెప్పాలంటే ఎడమ చేతిలో కుడి చేతిని బోర్లించండి, కుడి తొడమి పెట్టుకోండి. దీన్ని సంకల్పం అంటాం. సంకల్పం చెప్తాం. ఎడమ చేతిలో కుడి చేతిని బోర్లించండి, కుడి తొడమి పెట్టుకోండి. ఇప్పుడు చెప్పండి. శ్రీ గోవింద గోవింద గోవింద. శ్రీ గోవింద గోవింద గోవింద. శ్రీ మహావిష్ణో ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవారాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే సఖాబ్దే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీరంగస్య ఉత్తర దిక్ప్రదేశే భగవద్భాగవత ఆచార్య సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణ మధ్యే శ్రీ
క్రోధినామ క్రోధినామ సంవత్సరే సంవత్సరే దక్షిణాయనే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే అద్య ద్వాదశ్యాయాం వాసరః భృగువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ మమ ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి. అక్షింతలేయండి, గణపతి మీద అక్షింతలేయండి. ఆవాహయామి ఆసనం సమర్పయామి. ఆసనం సమర్పయామి. మళ్ళీ అక్షింతలేయండి. ఆ తమలపాకుతో నీళ్లు చల్లండి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. పాద్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. స్నానం సమర్పయామి. స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. 3 సార్లు తమలపాకుతో నీళ్లు చల్లండి. శ్రీ మహాగణాధిపతయే నమః. మహాగణాధిపతయే నమః. దివ్య ఊర్ధ్వపుండం సమర్పయామి. సమర్పయామి. కుంకుమ బొట్టు పెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రార్థం అక్షతా సమర్పయామి. అక్షతాం సమర్పయామి. అక్షతలు వేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి. అక్షతాం సమర్పయామి. అక్షతలు వేయండి. మళ్ళీ యజ్ఞోపవీతం వేస్తున్నట్టు భావించి శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్యశ్రీ చందనం దివ్యశ్రీ చందనం సమర్పయామి. సమర్పయామి. చందనం ఉంటే చందనం వేయండి, అయితే పసుపు వేయండి. పుష్పాలతో కుంకుమతో పసుపుతో అక్కడ గణపతి పూజ చేయండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. లంబోదరాయ నమః. గజకర్ణికాయ నమః. వికటాయ నమః. విఘ్నరాజాయ నమః. ధూమకేతవే నమః. ఫాలచందాదిలోచనాయ నమః. వక్రతుండాయ నమః. హేరంభాయ నమః. స్కందపూర్వజాయ నమః. సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతాభ్యో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి. ధూపమాగ్రాపయామి. అగరత్తులు వెలిగించుంటే చూపించండి, లేదా నమస్కారం చేయండి. నమస్కారం చేయడం ఉత్తమం. నమస్కారం చేయండి. ఇక్కడ అన్ని ఆరాధనలు జరుగుతున్నాయి ప్రధాన స్థానంలో. ఆ, నైవేద్యం సమర్పయామి. ఒక సమర్పయామి. అరటిపండు నివేదన పెట్టండి. ఇప్పుడు ఇచ్చే ప్రసాదం కాదు, ప్రసాదం మీకు పెట్టండి. ఇచ్చిన ప్రసాదం కాకుండా మీ దగ్గర ప్రసాదం ఉన్నది కాదు. ఖర్జూరకాయనో అరటిపండో ఏదో ఒకటి నైవేద్యం. మీకు ఇచ్చిన ప్రసాదం తర్వాత చివరికి పూజలో అమ్మవారికి నైవేద్యానికి ఆ ప్రసాదం వినియోగించాలి. అరటిపండు పెట్టండి. మహాగణాధిపతే నమః. నమః. నైవేద్యం సమర్పయామి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. అమృతమస్తు. అమృతోపశ్రమస్య చూపించండి. ఓం ప్రాణాయ స్వాహా. ప్రాణాయ స్వాహా. ధ్యానాయ స్వాహా. ఉదానాయ స్వాహా. సమానాయ స్వాహా. బ్రహ్మణే స్వాహా. మళ్ళీ తమలపాకుతో నీళ్లు చల్లండి. మధ్యే 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 పానీయం పానీయం సమర్పయామి. సమర్పయామి.
సమర్పయామి మంగళ నీరాజన దీపం మంగళ నీరాజన దీపం దదాతి బ్రహ్మణోపహరతి దదాతి మంగళ నీరాజనం సమర్పయామి. నమస్కారం చేసుకోండి. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. అక్షంతలు వేయండి అక్కడ. చెప్పండి. అనయ అనయ ధ్యాన ధ్యాన ఆవాహనాది ఆవాహనాది షోడశోపచార పూజాం శ్రీ శ్రీ మహాగణాధిపతి మహాగణాధిపతి దేవతాః సుప్రీతాః సుప్రసన్న వరద భవంతు ఉత్తరే శుభకర్మణి అవిఘ్నమస్థితి భవంతో మహాంతో అనుగృహంతో. పుష్పం తీసి తలలో పెట్టుకోండి. అక్షంతలు తీసి పట్టుకోండి. మళ్ళీ శ్రీ చేతులు అక్షతలు మహాగణాధిపతి దేవతాభ్యో నమః యథాస్థానం ఉద్వాసయామి శోభనార్థే క్షేమాయ పునర ఆగమనాయ చ. ఆ తామరపాకు కొద్దిగా కదపండి, కొంచెం ముందు కదపండి, మళ్ళీ అక్కడే ఉంచేయండి. ఇప్పుడు మనం వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి పూర్వభాగంగా ఎటువంటి ఆటంకాలు మనకు కలగకుండా మనం గణపతి లేదా విశ్వక్సేన ఆరాధన చేశాం. అక్షంతలు శిరస్సు మీద దాల్చాం. మండపం మీద చేయి పెట్టండి. చెప్పండి. అద్య పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ యథా సంకల్పిత వరలక్ష్మి ఆరాధనం అద్య కరిష్యే. ఓం భూమినే భూమి. మనం మండపం వేసేటప్పుడు ఆ భూమిని శుద్ధి చేసుకోవాలి. ఈ కథలో వెళ్ళి మనం వింటాం. శుద్ధి చేసుకున్న భూమి మీద మంచిగా అలుక్కొని మంచి ముగ్గులు వేసుకొని దాని మీద వస్త్రం వేసి దాని మీద బియ్యం పోసుకొని ఆ బియ్యం పోసుకుని దాని మీద చతురస్రంగా చేసుకోవాలి, రౌండ్గా చేసుకోకూడదు. దాని మీద 4 తమలపాకులు తాంబూలాలు పెట్టుకుని 4 కానీ 8 కానీ తాంబూలాలు పెట్టుకుని మధ్యలో తాంబూలం పెట్టి ఆ మధ్యలో కలశం పెట్టుకుని కలశంలో నీళ్లు పోసుకుని లేదా బియ్యం పోసుకుని మామిడాకు వేసి కొబ్బరికాయని ముచికి పైకి ఉండేలా పెట్టుకుని దాని మీద వస్త్రం వేసుకుంటాం. ఇది అమ్మవారికి ఒక పూర్ణమైన కలశం మీదకి ఆవాహన చేస్తాం. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ఆసనం ఉంటుంది. ఎవరు పెడితే ఎక్కడ పెడితే అక్కడ కూర్చోరు. అమ్మవారి కొన్ని మంగళ ద్రవ్యమైన చోటకి అమ్మవారు వేయించేస్తారు. పూర్ణ కలశంలో అమ్మవారు ఆవాహన చేస్తాం మనం. అలాంటి కలశం మీద మనకు ఆవాహన చేయమని చెప్పారు కాబట్టి ఎవరు చేసినా, ఇళ్లల్లో చేసినా, ఎక్కడ చేసినా కలశం పెట్టుకుని కలశం మీదే చేస్తాం. ఆ అమ్మవారు వచ్చి కూర్చోవడానికి ఒక స్థానం అది. ఆ విధంగా చేసి దాన్ని చేపెట్టి ఉంచండి. మంత్రాలను మేము చదివేస్తాం. ఓం భూమిర్భూమిమింద్రియా భూమిర్భూమ్నాద్యోపరిణాంతరిక్షం మహిత్వా స్వస్తే దేవేనాదమనాధ్యాయాదృద్రాభూం సంప్రాద్య అష్టదళపద్మం లిఖిత్వా నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. కలశం ముట్టుకోండి. సూత్రవేషణ సలక్షణం కలశం నిక్షిప్య సెన్నో దేవి గంధోదకం పూరయిత్వా. అందులో నీళ్లు కానీ పోసారు కదా, చేపెట్టండి. తస్మిన్ను సూతబల్లం మామిడాకులు ముట్టుకోండి. సూతబల్లవం నిధాయ నారికేళ ఫలం నిక్షిప్య. నారికేళ ఫలాన్ని ముట్టుకోండి. నారికేళ ఫలం నిక్షిప్య యా ప్రణీర్యాపలా పుష్పాయాశ్చ పుష్పణే బృహస్పతి ఆ కలశం మీదకి జాకెట్ ముక్క వేసుకుని ఇప్పుడు మహాలక్ష్మి వరలక్ష్మి అమ్మవారిని రమ్మని ఆవాహన చేస్తాం. చేతితో పుష్పాలు తీసుకోండి, అక్షింతలు పట్టుకోండి, మనస్సులో ధ్యానం చేయండి. వందే పద్మకరాం ప్రసన్న వదనాం సౌభాగ్యదాం భాగ్యదాం
హస్తాభ్యాం భయప్రదాం మణిగణైః నానావిధైర్భూషితాం భక్తాభీష్టబలప్రదాం హరిహర బ్రహ్మాదిభిస్సేవితాం పార్శ్వే పంకజ శంఖ పద్మనిధిభిః యుక్తాం సదా శక్తిభిః సరసిజనయనే. ఇది అంతా మనస్సులో ధ్యానం చేయండి. అమ్మవారు ఎలా ఉంటుందో అలా మనస్సులో కళ్ళు మూసుకుని ధ్యానం చేయండి. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం మణిగణైః నానావిధైః భూషితాం. అనేక ఆభరణాలతో అమ్మవారు శోభిల్తూ ఉంటుంది. భక్తాభీష్టబలప్రదాం హరిహర బ్రహ్మాదిభిస్సేవితాం. అమ్మవారిని అందరూ సేవిస్తూ ఉంటారు. వీళ్ళు వాళ్ళు తేడా లేదు. మనం ఎంత హరిహర బ్రహ్మాదులంతా కలిసి అమ్మవారిని నిత్యం దర్శిస్తూ ఉంటారు. హరిహర బ్రహ్మాదిభిస్సేవితాం పార్శ్వే పంకజ శంఖ పద్మనిధిభిః యుక్తాం సదా శక్తిభిః సరసజనయనే సరోజహస్తే ధవళతరా సుగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీదమఖ్యం. ఆ పుష్పాల కలశం మీద వేసేయండి. అమ్మవారిని ఆ కలశం మీద వచ్చి కూర్చోమని మనసులో ధ్యానం చేయండి. అమ్మవారు వచ్చి కూర్చున్నారు. వచ్చి కూర్చున్న అమ్మవారికి మనం ఇప్పుడు సంకల్పం చెప్తాం. శ్రీ శ్రీ వరలక్ష్మీ వరలక్ష్మీ దేవ్యై నమః నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. తమలపాకుతో కలశం మీద నీళ్లు చల్లండి. అంటే అమ్మవారికి చేతులు కడిగినట్లు. ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః పాదయోః పాద్యం సమర్పయామి. అమ్మవారికి కాళ్ళు కడిగినట్టుగా భావన చేయండి. తమలపాకుతో నీళ్లు చల్లండి కలశం మీద. ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః పంచామృత స్నానం సమర్పయామి. మీకు పంచామృతాలు ఇచ్చారు కదా గ్లాసులో, అవి ముందు పెట్టుకుని తమలపాకుతో నీళ్లు చల్లండి. తమలపాకుతో జల్లుతూ ఉండండి. ఓం క్షీరస్నానం సమర్పయామి. ఆప్యాయస్వ సమేతే విశ్వతస్త్వమవృష్ణియం సురభిణో ముఖాగర్పణాయోగం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః మధుస్నానం సమర్పయామి. మధువాతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్ణ సంతోషధీః మధునక్తముతోషమధుపార్థిభగం రజః మధుద్యౌరస్తున పితా మధుమానో వనస్పతిర్మధుమాగమస్తు సూర్యః మార్ద్వీర్గావో భవంతు నః. శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః ఘృతస్నానం సమర్పయామి. ఘృతం మిమిక్షతే ఘృతమస్యయోని ఘృతేషదో ఘృతమస్యదామ అనుస్వహమావహ స్వాహ ఘృతం ఘృతమవస్యవ్యం. ఇప్పుడు మనం అమ్మవారికి పాలతోటి పెరుగుతోటి తేనెతోటి నెయ్యితోటి అలాగే మధువుతోటి మనం అభిషేకం చేశాం. ఇప్పుడు శుద్ధోదక స్నానం నీళ్లు చల్లండి. ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః శుద్ధోదక స్నానం. వస్త్రయుగ్మం అంటాం. అంటే రెండు వస్త్రాలు వెయ్యాలి. ఒక వస్త్రం ఎప్పుడు ధరించకూడదు ఒంటి మీద, అది చాలా దోషం. ఒక వస్త్రం ఎప్పుడు వేస్తారో ఇప్పుడు చెప్పుకునే పరిస్థితి కాదు. ఎప్పుడు సరే ఎప్పుడు రెండు వస్త్రాలు మనం ధరించాలి. అలాగే అమ్మవారికి కూడా వస్త్రయుగ్మం అంటాం. మీరు పూజ చేసేటప్పుడైనా సరే కళ్యాణంలో కూడా వస్త్రయుగ్మం అంటాం తప్ప వస్త్రం సమర్పయామి అని ఇప్పుడు అనకూడదు. కాబట్టి మీరు కూడా గమనించుకోండి. ఒక్క వస్త్రంతో ఎప్పుడో ఒక సందర్భంలో ఉంచుతారు, ఉండం కాదు ఉంచుతారు. పుష్పం ఉంచండి అక్కడ. ఓం శ్రీ
వరలక్ష్మీ దేవ్యై నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. అమ్మవారికి చందనాన్ని సమర్పించండి. కొద్దిగా మీ దగ్గర ఉన్న చందనం ఉంటే చందనం వేయండి, లేదా పసుపు వేయండి. ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః. సర్వాభరణ అలంకార సమర్పయామి. ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః. కుంకుమాది పరిమళ ద్రవ్యేణ పూజయామి. కుంకుమతో అంగ పూజ. అమ్మవారికి అనేక అంగాల మీద కొద్దిగా పుష్పాలు వేస్తుండండి. ఓం పీతాంబరాయ నమః. ఓం చపలాయ నమః. పాదో పూజయామి. ఓం చంచలాయ నమః. జానుం పూజయామి. పీతాంబరాయ నమః. ఊరుం పూజయామి. ఓం కమలవాసిన్యై నమః. అటిం పూజయామి. ఓం పద్మాలయాయ నమః. నాభిం పూజయామి. ఓం మదన మాత్రే నమః. స్తనౌ పూజయామి. కంభుకంఠీ నమః. కంఠం పూజయామి. ఓం స్ముఖాయ నమః. ముఖం పూజయామి. ఓం సునేత్రాయ నమః. నేత్రౌ పూజయామి. ఓం రమాయ నమః. కర్ణౌ పూజయామి. ఓం కమలాయ నమః. శిర పూజయామి. ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః. సర్వాంగాన్ పూజయామి. ఇప్పుడు అమ్మవారి కుంకుమతోటి పుష్పాలతోటి అర్చన చేస్తాం. ఇది ముందుగా ధ్యానం చేయండి. పుష్పాల చేత్తో పట్టుకోండి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీ సరస్యాం వందే ముకుంద ప్రియాం. అక్షంతలతో పుష్పాలతో పూజ చేస్తుండండి. వచ్చిన వాళ్ళ నామాలు చదువుతుండండి. నామాలు రాకపోతే ఓం నమ కమలవాసిన్యై నమః అంటూ పూజ చేయండి. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం మదోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం ప్రకృత్యై నమః. ఓం విగుర్చై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విగోచై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచై నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచయై నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వదాయై నమః. ఓం సుదాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్మయై నమః.
ఓం లక్ష్మీ నమః ఓం నిత్యపుష్టాయై నమః ఓం గోదావర్యై నమః ఓం ఆదిత్యై నమః ఓం దీప్త్యై నమః ఓం దీప్తాయై నమః ఓం వసుదాయై నమః ఓం వసుదారిణ్యై నమః ఓం కమలాయై నమః ఓం కాంతాయై నమః ఓం క్షమాయై నమః ఓం క్షీరోద సంభవాయై నమః ఓం మనుష్యాయ నమః ఓం మనగాయై నమః ఓం మరివల్లభాయై నమః ఓం అశోకాయై నమః ఓం అమృతాయై నమః ఓం దీప్తాయై నమః ఓం లోకశోక వినాశిన్యై నమః ఓం ధర్మ నిలయాయై నమః ఓం కరుణాయై నమః ఓం లోకమాత్రే నమః ఓం కళాయై నమః ఓం మహారాజనే నమః ఓం పుష్టయే నమః ఓం శివాయై నమః ఓం శివకర్యే నమః ఓం సత్యై నమః ఓం విమలాయై నమః ఓం విశ్వజనన్యై నమః ఓం తుష్టయే నమః ఓం దారిద్ర్యనాశిన్యై నమః ఓం ప్రీతి పుష్కరిణ్యై నమః ఓం శాంతాయై నమః ఓం శుక్లమాల్యాంబరాయై నమః ఓం శ్రియై నమః ఓం భాస్కర్యై నమః ఓం బిల్వ నిలయాయై నమః ఓం వరారోహాయ నమః ఓం యశస్విన్యై నమః ఓం వసుంధరాయై నమః ఓం ఉదారాంగాయై నమః ఓం హరే నమః ఓం హేమమాలిన్యై నమః ఓం ధనధాన్యకర్యై నమః ఓం సిద్ధయై నమః ఓం శయన సౌమ్యాయై నమః ఓం శుభప్రదాయై నమః ఓం నృపవేశ్మగదారంధాయ నమః ఓం వరలక్ష్మీ నమః ఓం వసుప్రదాయై నమః ఓం శుభాయై నమః ఓం హిరణ్యప్రాకారాయ నమః ఓం సముద్రతనయాయై నమః ఓం జయాయై నమః ఓం మంగళదేవ్యై నమః ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః ఓం విష్ణుపత్న్యై నమః ఓం ప్రసన్నాక్షై నమః ఓం నారాయణ సమాశ్రితాయై నమః ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః ఓం దేవ్యై నమః ఓం సర్వోపద్రవారిణ్యై నమః ఓం నవదుర్గాయై నమః ఓం మహాకాళ్యై నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయ నమః ఓం భువనేశ్వర్యై నమః ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః ఓం శ్రీదేవ్యై నమః ఓం భూదేవ్యై నమః నీలదేవ్యై నమః గోదాదేవ్యై నమః సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః సుపరిమళః చెప్పండి గ్రాపయామి. చెప్పండి శ్రీ శ్రీ వరలక్ష్మీ వరలక్ష్మీ దేవ్యై నమః దేవ్యై నమః నానావిధ పరిమళ పత్రపుష్పాణి సమర్పయామి ధూపమాగ్రాపయామి. ఆగ్రాపయామి. ధూపం చూపించండి, అగరత్తులు చూపించండి. మీ దగ్గర ఉన్న పళ్ళు ఆరోగ్యం పెట్టండి. మళ్ళీ ఇంకోసారి అది మళ్ళీ కథంతా అయ్యాక మళ్ళీ ఆరోగ్యం పెట్టుకుందాం. ఇలాగ అందరికీ అందుతుంది. పండ్లు ఆరోగ్యం పెట్టండి. ఎవరు కంగారు పడకండి, అందరికీ ప్రసాదం వస్తుంది. మీ దగ్గర పళ్ళు ముందు ఆరోగ్యం పెట్టేసేయండి. మనకి ఇంకా కథ ఉంది. అంతా అయిన తర్వాత మళ్ళీ చివరిలో ఆరోగ్యం పెట్టుకుందాం. మీ దగ్గర పళ్ళు తీసుకుని పళ్ళు దగ్గర పెట్టుకోండి. ఆ పళ్ళ మీద నీళ్లు చల్లండి. ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః నైవేద్యం సమర్పయామి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః చోదయాత్ త్వా సత్యేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. చూపించండి ఇలాగ. ప్రాణాయ స్వాహ ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ ఓం అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ బ్రహ్మణే స్వాహ. మీ మనస్సు అనేది ఒకటి ఉంది. పిల్లాడికి ఎలా అన్నం పెట్టాలి, పెద్దవాడికి ఎలా అన్నం పెట్టాలి. దేవుడు మన దగ్గర పిల్లాడిలా కూర్చుంటాడు కాబట్టి దీన్ని మృగముద్ర అంటారు. ఈ బొటన వేళ్ళకి పై 2 వేళ్ళు కలపాలి. ఈ వేరు దేనికి ఉపయోగించకూడదు, పూజలకి. గుర్తుపెట్టుకోండి. దీన్ని సంహార ముద్ర అంటారు. ఎవరైనా కొట్టాలని ఏమంటారు, నోటితో మౌనవ్రతం చేస్తారుగా, మాట్లాడరు. కొన్ని ముద్రలు వచ్చేస్తాయి అప్పుడు ఆటోమేటిక్గా.
దడిపించాడు ఇలా అంటాం కదా, సంహార ముద్ర, వాడు కొట్టే ముద్ర, దీన్ని ఉపయోగించకూడదు. ఇలా పెట్టి ఇలా నెమ్మదిగా తినిపించాలి, ఇలా తినిపించాలి. కానీ మనకు అందరికీ ఇలా ఇలా తోసేయడం అన్నమాట అనమాట. అలా తోయకండి. ఆ నోరే చిన్నది ఉంటుంది. చిన్న కృష్ణుడిని ఎంత నోరు ఉంటుంది అదా భావించండి. ఇలా పెట్టండి కొద్దిగా. ఇది ఇళ్లల్లో మీరు చేసే పని. ఇక్కడ మీకు చెప్తున్నా, ఇళ్లలో చేయండి అలాగే. ఇప్పుడు మధ్యే 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 పానీయం పానీయం సమర్పయామి సమర్పయామి. మళ్ళీ నీళ్లు చల్లండి ఒకసారి. మళ్ళీ హస్తౌ ప్రక్షాళయామి హస్తౌ ప్రక్షాళయామి. చేతులు కడగండి. పాదౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి. పాదాలు కడగండి. గండూషణం సమర్పయామి గండూషణం సమర్పయామి. 3 సార్లు నీళ్లు అమ్మవారికి ఇవ్వండి. గండూషణం అంటే పుక్కిలించుమోడు అన్నమాట. దివ్య తాంబూలం దివ్య తాంబూలం సమర్పయామి సమర్పయామి. తాంబూలాన్ని పెట్టండి అమ్మవారి దగ్గర. మీరు అక్కడే కూర్చుని మీ దగ్గర ఉన్న దీపాన్ని ఇవ్వండి, తిప్పండి. మంగళ నీరాజనం అని చెప్పినప్పుడు ఆరిగిం పెట్టిన వాళ్ళు కంగారు పడద్దు. మళ్ళీ కథ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆరిగిం పెడతాం, అప్పుడు పెడుదురు. కానీ ఇప్పుడున్న పండు మాత్రం పెట్టుకోండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న హారతి అదే దీపాన్ని చేత్తో పట్టుకుని హారతి ఇవ్వండి. చెప్పండి, హారతి వెలిగించండి. మీ దగ్గర ఉన్న గంటలు కొట్టక్కర్లేదమ్మా, హారతి పట్టుకోండి. శ్రియకాంతాయ శ్రియకాంతాయ కళ్యాణ కళ్యాణ హృదయేర్థిన శ్రీ వెంకట నివాసాయ నివాసాయ శ్రీనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం ఉల్లాస పల్లవిత పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహ ఘోర హితనేమ కటాక్ష లీలా శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖా శ్రీరంగరాజ మహిషీ శ్రియమాశ్రయామః మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైః ఆచార్యైః సత్కృతాయాస్తు మంగళం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః మంగళ నీరాజనం సమర్పయామి శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి పుష్పాలు తీసుకోండి. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. అమ్మవారి దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు మీకు తోరణం ఇచ్చారు కదా, ఆ తోరణం మీద పుష్పాలతో అక్షింతలతో కుంకుమతో పూజ చేయండి. ఓం కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం సర్వజనన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి. చతుర్థ గ్రంథిం పూజయామి. మహాలక్ష్మీ నమః పంచమ గ్రంథిం పూజయామి.
క్షీరాబ్దివాసిన్యై నమః క్షీరాబ్ధివాసిన్యై నమః షష్టమ గ్రంథిం పూజయామి షష్టమగ్రంథిం పూజయామి విరూపాక్షై నమః విరూపాక్షై నమః సప్తమ గ్రంథిం పూజయామి సప్తమగ్రంథిం పూజయామి చంద్ర సహోదర్యై నమః చంద్రసహోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి గంధిం పూజయామి హరివల్లభాయి నమః హరివల్లభాయ నమః నవమ గ్రంథిం పూజయామి నవమగ్రంథిం పూజయామి ఆప్నామి బధ్నామి దక్షిణే హస్తే దక్షిణే హస్తే నవసూత్రం నవసూత్రం శుభప్రదం శుభప్రదం పుత్రపౌత్రాభి పుత్రపౌత్రాభి వృద్ధించ వృద్ధించ మమ సౌఖ్యం మమ సౌఖ్యం దేహి మే రమే దేహి మే రమే. ఆ చేతి కట్టేసుకోండి. సంతాన లక్ష్మి, గజలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విజయలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, లేక రాజ్యలక్ష్మి, లేక ధైర్యలక్ష్మి ఎన్నో ఉన్నాయి. కానీ వరలక్ష్మి అని ఎందుకు చేస్తున్నామో తెలుసా మీకు? ఎవరికైనా తెలుసా అసలు వరలక్ష్మి పూజ ఎందుకు వచ్చింది? ఎవరు చెప్పారు? ఎవరు చేయమన్నారు అసలు మనకి? వరలక్ష్మి పూజ ఎందుకు అనేది మనం ముందు తెలుసుకుని అప్పుడు ఈ వరలక్ష్మి పూజ ఎవరు చేశారో దానికి తర్వాత చెప్పుకుందాం. ముందు వరలక్ష్మి వృత్తాంతం తెలుసుకుందాం. ఎవరి వరలక్ష్మి, వరలక్ష్మిని పేరు ఎవరు పెట్టారు అనేది మనం తెలుసుకుంటాం. ఇప్పుడు ఇంద్రకృత వరలక్ష్మి స్తోత్రం ఒకటి ఉంటుంది మనకి. ఇంద్రుడు ప్రారంభించాడు, ఇంద్రుడు స్తోత్రం చేశాడు అమ్మవారిని. అమ్మవారికి ఒక పేరు పెట్టాడు. ఈ అమ్మవారి పేరు వరలక్ష్మి. నాకు అనేక రకాలైన వరాలు ఇచ్చింది కాబట్టి నేను ఇప్పుడు అమ్మవారిని వరలక్ష్మీదేవిగా ఆరాధిస్తున్నాను అని ఆయన ప్రార్థించాడు. ఎందుకు ఆయన ప్రార్థించాడో ఆ కథ తెలుసుకుని సామాన్యంగా మనందరికీ జనులంతా తెలుసుకునే కథను మళ్ళీ చెప్పుకుందాం. పూర్వం దూర్వాస మహాముని వైకుంఠానికి వెళ్ళాడు. ఆ వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మి అమ్మవారితో దివ్యమైన దర్శనాన్నిచ్చాడు. అద్భుతమైన దర్శనం. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు దూర్వాస మహాముని రాగానే ఆయన్ని ఒక్కసారి పలకరించి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు దూర్వాస మహామునికి ఎవరైనా పెద్దవాడు వస్తే ఏదో కానుక ఇవ్వాలి కదా, ఉత్తి చేతులతో పంపించకూడదు. అందులో ఉత్తమమైన ఋషి దూర్వాస మహాముని. ఆయన పేరు దూర్వాసుడే కానీ ఆయన దేవతలందరికీ పెద్ద గురువు, అలాగే దేవుళ్ళందరికీ చాలా పెద్ద అభిమానస్తుడు. అలాంటి దూర్వాస మహాముని రాగానే శ్రీమన్నారాయణుడి దగ్గర ఒక అద్భుతమైన మాల ఉంటుంది. ఆ మాల పేరు పారిజాత మాల. ఆ వచ్చిన దూర్వాస మహామునికి పారిజాత మాలని బహుకరించారు. ఆ మాల ఆయన తీసుకుని, ఆహా నా అదృష్టం ఎంత గొప్ప అదృష్టం, ఈ మాల నాకు లభించింది అని ఆ మాల పట్టుకుని ఆయన బయలుదేరి మళ్ళీ వస్తూ దారిలో ఇంద్రలోకం ఉంది. ఇంత గొప్ప మాల నేను ఏం చేసుకుంటాను, నేనేదో జపం చేసుకుని తపస్సు చేసుకునేవాడికి ఈ పారిజాత మాల ఎక్కడ ఉంటే అక్కడ సకల సంపదలు లభిస్తాయి. ఈ మును జపం చేసుకుని తపస్సు చేసుకునేవాడికి ఈ సంపదలు నాకెందుకు అనుకున్నాడు. ఆయన ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. దారిలో ఇంద్రుడు ఎప్పుడు ఇంద్రుడు అందరిలో గొప్పవాడు కాబట్టి, పదవి ఉన్నవాడు కాబట్టి పదవీ గర్వంలో ఉన్నాడు. ఆయన పదవికి లభించినప్పుడు ఎలా ఉంటారు, ఏమైనా ఒక పదవి వస్తే ఆ పదవీ గర్వంలో ఉన్నాడు ఆయన. పాపం ఈ దుర్వాస మహాముని వచ్చిన సంగతి పట్టించుకోలేదు. ఏదో రాచరికంలో రాజకార్యాల్లో ఉన్నాడేమో అనుకున్నాడు. ఈ దుర్వాస మహాముని ఈ మాల తీసుకుని ఇంద్రుడికి ఇచ్చాడు. ఆ ఇంద్రుడు మాల తీసుకుని ఏదో ఒక గొప్ప పదవి వస్తే అందరూ చాలా బహుకరిస్తూ ఉంటారు కదా అని పక్కన పడేస్తూ ఉంటారు. పదవి వచ్చాక ఈ బహుమానం నాకెందుకు, నేనేం చేసుకుంటానని పక్కన పడేస్తూ ఉంటారు. అలాగే ఇంద్రుడికి ఇచ్చిన మాలను ఏం చేశాడంటే ఆయన ఆ పదవీ గర్వం చేత ఆ మాలని ఆయన ఎక్కిన ఏనుగు మీద పడేశాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం.
పదవి ఉన్నవాడికి ఎంత గర్వమో పదవి వెనకాల తిరిగేవాడికి అంత గర్వం ఉంటుంది. మళ్ళీ మనకు తెలుసు కదా, మనం చూస్తూ ఉంటాం. పదవి ఉన్నవాడి గర్వం పక్కన పెట్టండి, వాడి వెనకాల తిరిగేవాడికి ఎంతకన్నా గర్వం ఉంటుంది. వీళ్ళంతకన్నా గర్వం ఆ ఏనుక్కి. అదేం చేసింది, కింద పడి తొక్కేసింది. ఈ దూర్వాస మహామునికి, అసలైన దూర్వాస మహాముని కోపం వచ్చేసింది. నీకు ఒక అద్భుతమైన మాల ఇచ్చాను, పారిజాత మహామాల ఎక్కడదో తెలుసునా, శ్రీమన్నారాయణ వక్షస్థలం మీద విరాజిల్లుతూ ఉంటుంది. అలాంటి వక్షస్థలం విరాజిల్లే మాల అమ్మవారి దగ్గరికి వెళ్తుంది, మళ్ళీ అమ్మవారి నుంచి మళ్ళీ స్వామికి వస్తుంది. ఎంత అదృష్టం ఉంటే ఆ మాల మనకి దక్కాలి. గుళ్ళోకి వెళ్తే ఒక పుష్పం ఇస్తే చాలు మనం కళ్ళకు అద్దుకుంటాం. ఇలా ఒక పుష్పం చేతిలో పెడితే ఎంతో కళ్ళకు అద్దుకుంటాం. మన ఎన్ని పూలు మన ఇంట్లో ఉన్నా దేవుడి పాదాల దగ్గర పువ్వు ఇస్తే చాలనుకుంటాం. అంత గొప్ప పారిజాత మాల ఇస్తే ఈ గర్వంతో, పదవీ గర్వంతో ఇలాగా ఏనుగు వేస్తే దీనికి ఎంత గర్వం ఉంది, కింద పడి తొక్కేస్తుందా అని చెప్పి దూర్వాస మహాముని శపించాడు. ఇక నుంచి నువ్వు దరిద్రుడు అయిపోవుగాక, సకల సంపదలు నీకు పోవుగాక అని శపించాడు ఆయన. శపించగానే ఒక్కోటి పోవడం ప్రారంభించి, ఈయనకే పోవడం కాదు, ఇప్పుడు రాజు కనుక అన్నీ పోగొట్టుకుంటే కింద పడుకుంటాయా? అదే ఇంట్లో పెద్దవాడికి ఏం లేకపోతే వాళ్ళకి ఉండవు, ఇచ్చేవాడు లేకపోతే ఇక్కడే ఉంటాయి. ఆ పైనే పోయాయి, ఇంద్రుడికే పోయాయి. ఇంకా చంద్రుడు లేరు, ఇంకా ఎవడు ఏ దేవతలు ఎవడికి ఏం లేవు, అందరికీ అన్నీ పోయాయి. క్రమేపీ అన్నీ నశించిపోతున్నాయి. ఎందుకు ఇలా జరిగిందో అర్థం కాలేదు. ఇంకా ఈయన పరిగెట్టుకుని, అందరికీ గొప్పవాడున్నాడు ఒక ఆయన, బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. నాయన నీకే కాదు నాకు వచ్చింది నీ వల్ల, నువ్వు చేసిన ఒక తప్పితం వల్ల. ఒక వ్యక్తి తప్పు చేస్తే తప్పు అందరికీ వ్యాపిస్తుంది. నువ్వు చేసిన తప్పు వల్ల నాకు దారిద్ర్యం ఏర్పడింది, నాకు అన్నీ పోయాయి. ఇక మనం ఏం చేస్తాం? కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ అమ్మవారినే ప్రార్థించాలి, ఎవరి దగ్గర పోయాయో వాళ్ళే ఇవ్వాలి అని చెప్పి బ్రహ్మాది దేవతలంతా కలిసి మళ్ళీ ఈ దూర్వాస మహామునిని మళ్ళీ ప్రార్థించి, మళ్ళీ గురువుగారి దగ్గరకు వచ్చి దూర్వాస మహాముని ప్రార్థన చేసి, దూర్వాస మహాముని ప్రసన్నం చేసుకుని మళ్ళీ మహాలక్ష్మి అమ్మవారిని స్తోత్రం చేయడం ప్రారంభించారు. ఎప్పుడైతే మహాలక్ష్మి అమ్మవారిని స్తోత్రం చేయడం ప్రారంభించారో అప్పుడు తల్లి కదండి, ఎప్పుడైనా కోపం వచ్చి దూరంగా వెళ్ళు అన్నా మళ్ళీ మనసు బాధపడుతుంది తల్లికి. తండ్రికి అయితే కాసేపు ఉపేక్షిస్తాడు, పట్టుకుంటాడు, కానీ తల్లి అలా వదిలిపెట్టలేదు కదా. తల్లి హృదయం కాబట్టి అయ్యో ఇంద్రుడే ఇలా అయిపోతే లోకమంతా ఏమైపోతుంది అని చెప్పి మళ్ళీ ఆవిడ ప్రసన్నమయ్యి మళ్ళీ ఇంద్రుడికి అన్ని పదవులు ఇచ్చింది, వరాలని అనుగ్రహించింది. కాబట్టి ఆవిడకి వరలక్ష్మిని పేరు ఇంద్రుడు పెట్టాడు. ఆ వ్రతం మనం చేస్తున్నాం ఇప్పుడు. ఇంద్రుడికి మళ్ళీ అన్ని పదవులు ఇచ్చింది, ఏవైతే పోగొట్టుకున్నాడో అన్నీ అనుగ్రహించింది. ఎంత తప్పు పని చేసినా క్షమించేది తల్లే. కాబట్టి ఆ తల్లి క్షమించి మళ్ళీ అన్నీ ఇచ్చింది. కాబట్టి ఇంద్రుడు మళ్ళీ అమ్మవారిని ప్రార్థన చేశాడు. ఇంద్రకృత స్తోత్రం అని ఒకటి ఉంటుంది మనకి పురాణంలో, అది చదువుకుంటే మనకి దారిద్ర్య విమోచన జరుగుతుంది. ఆ రోజు ఆయన ప్రార్థించి వరలక్ష్మిగా వరాలిచ్చే లక్ష్మిగా ఆరాధించాడు. కాబట్టి వరలక్ష్మి వ్రతం మనకి ఏర్పడింది అని పురాణ కథ. ఇది వరలక్ష్మి వ్రతానికి ఒక కథ. ఇది పక్కన పెడదాం. ఇక అసలు కథలోకి వద్దాం. మనకందరికీ ఏదో సత్యనారాయణ వ్రతం అనగానే కొన్ని కథలు ఉంటాయి, అవి చెప్పుకోకపోతే వ్రతం చేయనట్టే. అలాగే వరలక్ష్మి వ్రతం కథ ఉంటుంది, ఆ కథను కూడా మనం అనుసంధానం చేద్దాం. పూర్వం సౌనకాది మహర్షులంతా కలిసి ఒక యాగం చేస్తున్నారు, పెద్ద యజ్ఞం. యజ్ఞం పేరు దీర్ఘసత్ర యాగం అంటారు. ఎన్ని రోజులో తెలుసా? సుమారుగా 11,000 సంవత్సరాలు. యాగం అంటే అర్థం యజ్ఞకుండం పెట్టి దాంట్లో నెయ్యి పోసి కట్లు పోసి స్వాహ స్వాహ అనడం కాదు. యజ్ఞానికి అనేక పేర్లు ఉన్నాయి. ఒక పుష్పం వేసినా యజ్ఞమే. యజదేవ పూజాయామని భగవంతుడు పుష్పం సమర్పిస్తే యజ్ఞం, భగవంతుడి కథ వింటే యజ్ఞం, భగవంతుడి కోసం మనం కీర్తన చేస్తే యజ్ఞం, ఎవరికి
అసత్యం చెప్పకుండా ఉంటే యజ్ఞం, ఏదో దూషణ మాటలు మాట్లాడుకుంటూ ఉంటే యజ్ఞం. ఇలా భగవద్గీతలో చాలా చెప్పాడు యజ్ఞం గురించి. అలాంటి యజ్ఞం చేస్తున్నాం. ఎలాంటి యజ్ఞం ఇది అంటే భగవంతుడి కథలు వినడమే యజ్ఞం. అలాగ ఈ సౌనకాది మహర్షులంతా భగవంతుడి కథలు వినడానికి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. వారి దగ్గర సౌనకాది మహర్షుల దగ్గర సూత మహాముని వచ్చాడు. సూత మహామునికి నమస్కారం చేసి, అయ్యా ఓ మహాముని, నువ్వు ఎన్నో అద్భుతమైన కథలు చెప్పావు, భారత భాగవత ఇతిహాసాలన్నీ ఎన్నో ఇచ్చావు, 18 పురాణాలు ఇచ్చావు. కానీ లోకంలో స్త్రీలంతా సౌభాగ్యాన్ని పొంది, సంపదను పొంది, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలంటే ఏదైనా ఒక అద్భుతమైన వ్రతం ఉంటే చెప్పకూడదా అని చెప్పి సౌనకాది మహర్షులంతా సూత మహాముని ప్రార్థించారు. అలా ప్రార్థించగా సూత మహాముని చెప్పడం ప్రారంభించాడు. ఇదే విషయం ఒకానొక సందర్భంలో పార్వతీదేవి కైలాసంలో శివుణ్ణి కూడా అడిగింది. శివుణ్ణి అడిగినప్పుడు పార్వతీదేవి చాలా గొప్పది. ఎందుకంటే మనకి ఎప్పుడైనా ఒక ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఉంటే ఏం అడుగుతారండి? చాలా ఆనందకరంగా ఉంటే ఏం కావాలో అడుగుతారు, ఏం వస్తువులు తెప్పించుకోవాలో అడుగుతారు, ఎలా ఉండాలో, ఎక్కడ ఇల్లు కట్టుకుంటాం, ఎక్కడ ఏం చేద్దాం, మంచిగా మనం ఎక్కడ ఉంటే బాగుంటుంది, మనం ఎలా సుఖంగా ఉంటే బాగుంటుంది, ఎలా వస్తువులు కొనుక్కుంటే బాగుంటుంది అని అనుకుంటాం కదా. కానీ పార్వతీ పరమేశ్వరులు ఎప్పుడూ అలా అనుకోలేదు. విష్ణు సహస్రం మనకందరికీ తెలుసు కదా. పార్వత్యువాచ కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం పక్ష్యతే పండితే నిత్యం శ్రోతుమిచ్చామ్యహం ప్రభో అని అడుగుతుంది పార్వతీదేవి. ఏ కష్టం లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ తరించాలంటే ఒక చిన్న మంత్రం చెప్పు, పెద్ద మంత్రం ఎవరు అనలేరు. కేనోపాయేన లఘున, చిన్న ఉపాయం అంటే ఆయన శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, నా మనస్సును రంజింపచేసిన ఓ పార్వతి శ్రీరామ అంటే చాలని చెప్పాడు. ఇద్దరు కలిసి ఉన్నప్పుడు జరిగే సంభాషణ ఇది. అలాగే పార్వతీదేవి శివుడు చాలా ఆనందంగా ఉన్నప్పుడు పార్వతీదేవి అడుగుతుంది, నాకు చాలా ఆనందంగా ఉంది, నాకు ఏదైనా అద్భుతమైన కథ అయినా చెప్పకూడదు అని అడుగుతుంది. అడిగితే ఎవరికి తెలియని ఒక కథ ఉంది తెలుసా? ఆ కథ ఎవరికి చెప్పను, ఎవరు వినకూడదు, ఇప్పుడు అప్పుడే ఇంకా రిలీజ్ కాలేదు. అదే భాగవతం అని అద్భుతంగా భాగవత కథని మొట్టమొదట శివుడు పార్వతీదేవికి చెప్పితే అది సుఖమహాముని విన్నాడు పైనుంచి. అది భాగవతం అయింది. అలాగే ఇక్కడ కూడా పార్వతీదేవి అడుగుతోంది, స్త్రీలందరూ సుఖ సంతోషాలతో ఉండడానికి ఏదైనా ఒక వ్రతం చెప్పకూడదు, ఆ వ్రతం చేసుకుంటా. ఈ సౌనకాది మహర్షులు సూత మహాముని చెప్తున్నాడు. పూర్వం పార్వతీదేవి కూడా కైలాసంలో ఎవ్వరూ లేని ఏకాంతంగా ఉన్నప్పుడు పార్వతీదేవి కూడా అడిగింది శివుణ్ణి, స్త్రీలంతా సకల సంపదలు పొంది సుఖశాంతులతో వర్ధిల్లడానికి, సౌభాగ్యం పొందడానికి ఏదైనా కథ చెప్పవా అని శివుణ్ణి అడిగింది. ఆ ప్రేమగా ఒక భార్య అడిగితే ఎవడైనా కాదంటాడా అండి? చాలా అందంగా ఒక అద్భుతమైన కథ ఉంది పార్వతి, చెప్తాను విను అని ఆయన చెప్పడం ప్రారంభించాడు. పూర్వం కుండినం అనే పట్టణం ఉంది. ఆ పట్టణం చాలా గొప్ప పట్టణం. ఆ గొప్ప పట్టణంలో చాలామంది, ఆ రాజు దాన్ని పరిపాలిస్తున్నాడు. ఆ పరిపాలిస్తున్న ఆ దాంట్లో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ఒక భార్య, భర్త, తల్లి, తండ్రి, పిల్లలు అందరూ ఉన్నారు. ఆ భార్య ఒక ఆవిడ చాలా పాతివ్రత్యంగా పొద్దున్నే లేచి తమ ధర్మ కార్యాల మీద పుస్తకం చదివే ఉంటారు, నేను కల్పించి చెప్పట్లేదు. పొద్దున్నే లేవగానే గుడికి వెళ్ళిపోయి కొబ్బరికాయలు కొట్టేసి పూజలు చేసేసి, అది పుస్తకంలో లేదండి. పొద్దున్నే లేచి భర్తకి నమస్కరించి, పెద్దలకి నమస్కరించి, ఇంట్లో చేయవలసిన కార్యాలన్నీ
సఫలీకృతంగా చేసుకుంటూ ఎవరెవరిని ఎలా చూడాలో అలా చూసుకుంటూ ధర్మబద్ధంగా జీవితం గడుపుతున్న ఒక ఆవిడ చారుమతి ఆవిడ ఉంది. ఆవిడ చేసే పూజ ఇదే. పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి పూజ చేసినట్టుగా పుస్తకంలో ఎక్కడా లేదు, ఏ కథలోనూ దొరకదు. ఇది సరిగ్గా వినాలి మనం. అలా ఉంటూ ఆవిడ ధర్మశీలగా, ధర్మపత్నిగా, ధర్మబద్ధంగా, మంచి గృహిణిగా పేరు సంపాదించు చాలా పద్ధతిగా ఆవిడ జీవితం గడుపుతోంది. ఇలా ఉంటున్న చారుమతికి ఓసారి పడుకుంటే నిద్రలో ఒక అమ్మవారు దర్శనమిచ్చారు. దివ్యమైన దర్శనం ఇచ్చి, ఓ చారుమతి, నువ్వు చాలా శుభప్రదంగా నీ కుటుంబాన్ని నడుపుకుంటున్నావు. నీకు ఇంకా సంపద బాగా కలగాలి అంటే నువ్వు నన్ను ఆరాధించు అని కల్లో చెప్పింది. అమ్మ నువ్వెవరు అని అడిగింది ఆవిడ. నా పేరు వరలక్ష్మి అంటారు, నేను వరాలు అనుగ్రహిస్తాను, కాబట్టి నన్ను ఆరాధించు అని ఆవిడ కల్లో చెప్పింది. ఎలా ఆరాధించాలి అంటే, ఇదిగో ఈ విధంగా శ్రావణ మాసంలో 2వ శుక్రవారం, పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను ఆరాధించు. ఇల్లంతా శుభ్రం చేసుకో, ఒక పీట వేసుకో, బియ్యం పోసుకో, కలసం పెట్టుకో, కలసం మీద చక్కగా జాకెట్ ముక్క పెట్టుకో, నీకు కోరిన నీకు అవకాశం ఉన్న పదార్థాన్ని సమకూర్చుకో, బంధుమిత్రులందరినీ పిలుచుకో, అందరినీ పిలిచి చేసుకో. ఇలా చేసుకుంటే నీకు సకల సంపదలు కలుగుతాయి అని చెప్పి ఆవిడ అంతర్ధానం అయిపోయింది. పొద్దున్నే లేచింది. ఎవరికి చెప్పిందో తెలుసా? ఎవరికి చెప్పింది? పుస్తకంలో చదవండి. మొట్టమొదట మామగారికి, అత్తగారికి చెప్పింది, భర్తకి చెప్పలేదు. మీకు రామాయణంలో మనకి సీతాదేవి ఒక సందర్భంలో ఆవిడ కథ చెబుతూ, నేను దశరథుడి యొక్క కోడలని చెప్తుంది ఆవిడ, రాముడి భార్యని చెప్పదు. ఈ కథలో కూడా లేవగానే పొద్దున్నే లేచి అత్తమామలకు నమస్కారం చేసి, నాకు ఒక కళ వచ్చింది రాత్రి, కళలో ఒక దేవత కల్పించి, ఆవిడ పేరు వరలక్ష్మి అని. ఆ వరలక్ష్మి నాకు ఈ విధంగా చెప్పింది అని చెప్తే, మామగారు అత్తగారు విని మళ్ళీ భర్తకి చెప్పి, భర్త కూడా ఒప్పుకున్న తర్వాత ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోమని వాళ్ళు కూడా ఆజ్ఞించారు, వాళ్ళు కూడా సమ్మతించారు. ఆ సమ్మతించగానే ఎప్పుడెప్పుడు వరలక్ష్మి శుక్రవారం వస్తుందా అని ఆవిడ ఎదురు చూసింది. రానే వచ్చింది శ్రావణ మాసం. 2వ శుక్రవారం వచ్చింది. ఆ వరలక్ష్మీదేవి ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా ఆవిడ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుని అందరినీ పిలిచింది. అందరూ వచ్చారు. పూజ అంతా అమ్మవారు చెప్పినట్టుగా, మీరిప్పుడు చేసుకున్నట్టుగా, మీరు ఇళ్లలో చేసుకుంటున్నట్టుగా ఆ చక్కగా వ్రతం చేసుకుంది. వ్రతం అంతా అయిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ అందరికీ అక్షతలు పట్టుకుని ఒకసారి నమస్కారం చేస్తూ ప్రదక్షిణం చేసింది. ప్రదక్షిణం చేయగానే అందరికీ చక్కటి చేతికి ఆభరణాలు, కాలుకి ఆభరణాలు ఏర్పడ్డాయి. మరొకసారి ప్రదక్షిణం చేసింది. ఒంటికి అనేక రకాల ఆభరణాలు ఏర్పడ్డాయి. 3వ ప్రదక్షిణం చేసింది. దివ్యమైన ఆభరణాలు ఏర్పడ్డాయి. ఆభరణం అంటే ఏంటి? మనం పెట్టుకునే వస్తువులు కాదు. కాలికి ఆభరణం భగవంతుడి దగ్గరికి చేరుకోవడం, చేతికి ఆభరణం నమస్కారం పెట్టడం, నోటికి ఆభరణం నామ సంకీర్తన చేయడం, చెవికి ఆభరణం మంచి శబ్దాలు వినడం, ముక్కుకి ఆభరణం మంచిని వాసన చూడడం, కంటికి ఆభరణం మంచి దృశ్యాలు చూడడం. వీటికి మనం పెట్టుకునే కొన్ని వస్తువులు అవన్నీ ఏర్పడ్డాయి. ఇది అంతా అమ్మవారి యొక్క కరుణా కటాక్షం అనుకున్నారు. అందరికీ తాంబూలాడి చివరిళ్ళకి వాళ్ళ పంపించింది. మరుసటి శ్రావణ మాసాన్ని అందరూ చేసుకుని లోకమంతా సుఖ సంతోషాలతో సౌభాగ్యంతో వర్ధిల్లారు అని చెప్పి పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన వృత్తాంతాన్ని సౌనకాది మహర్షులు సూత మహాముని సౌనకాది మహర్షులకు తెలియజేశాడు. అక్షంతలు అక్కడ వేసి నమస్కారం చేసుకోండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః
గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షిత పర్జన్య పృథివీ పృథివీ సస్యశాలిని సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః శ్రీరంగనాథో జయతు నమస్కారం చేసుకోండి. ఇప్పుడు మీరు ప్రసాదం ఇప్పుడు అందరికి ప్రసాదం ఇచ్చేశారు కదా, ఇప్పుడు ఆ ప్రసాదం దగ్గర పెట్టుకోండి. మీకు ఇచ్చిన ప్రసాదం దగ్గర పెట్టుకోండి. ఇందాక ఇచ్చిన ప్రసాదాన్ని దాని మీద నీళ్లు చల్లండి. నీళ్లు చల్లి ఫల్ ఫల్ నీళ్లు చల్లి అమ్మవారికి చూపించండి. ఓం స్వాహ ఓం స్వాహ ఓం స్వాహ. రాముడి మధ్యే మధ్యే పానీయం పానీయం సమర్పయామి సమర్పయామి. నీళ్లు చల్లండి. హస్తౌ ప్రక్షాళయామి నీళ్లు చల్లండి. పాదో ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి. కలసమే నీళ్లు చల్లండి. తాంబూలం మళ్ళీ తాంబూలం పెట్టండి అక్కడ. సమర్పయామి ఇప్పుడు హారతి వెలిగించండి. మంగళ మంగళ నీరాజనం నీరాజనం సమర్పయామి సమర్పయామి. చెప్పండి. శ్రియకాంతాయ శ్రియకాంతాయ కళ్యాణ కళ్యాణ నిధయే నిధయే నిధయేర్థినా నిధయేర్థినా శ్రీ వెంకట శ్రీవేంకట నివాసాయ నివాసాయ శ్రీనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం ఉల్లాస ఉల్లాస పల్లవిత పల్లవిత పాలిత పాలిత సప్తలోకే సప్తలోకే నిర్వాహ నిర్వాహ కోర కోర హితనేమ హితనేమ కటాక్ష కటాక్ష లీలా లీలా శ్రీరంగ శ్రీరంగ హర్మ్యతల హర్మ్యతల మంగళ మంగళ దీపరేఖ దీపరేఖ శ్రీరంగరాజ శ్రీరంగరాజ మహిషి మహిషి శ్రయమాశ్రయామః శ్రియమాశ్రయామః మంగళాశాసన పరైః శాసనపరైః మదాచార్య మదాచార్య పురోగమైః పురోగమైః సర్వైశ్చ సర్వైశ్చ పూర్వైః పూర్వైః ఆచార్యైః ఆచార్యైః సత్కృతాయాస్తు సత్కృతాయాస్తు మంగళం. మంగళం. కింద పెట్టేసేయండి. శ్రీ శ్రీ వరలక్ష్మి వరలక్ష్మి దేవ్యై నమః దేవ్యై నమః షోడశోపచార షోడశోపచార పూజా పూజా సమర్పయామి. సమర్పయామి. ఒకసారి లేచి నించోండి. జాగ్రత్తగా దీపం చూసుకోండి. పక్క వెనకాల మీరు ముందు నించినప్పుడు వెనకాల దీపం చూసుకోండి జాగ్రత్తగా. చాలాసేపు కూర్చున్నారు కదా, జాగ్రత్త నించోండి. నించోండి ఒకసారి. అక్షతల పుష్పాలు పట్టుకుని నించోండి అమ్మ జాగ్రత్తగా. లేదా పక్క వాళ్ళ సహాయం తీసుకోండి. అది ఇచ్చేమి వాడిని ఆ వాడిని ఇచ్చేసుకోమని చెప్పు. మనకెందుకు వచ్చింది. జాగ్రత్త. దీపాలు అగరవత్తులు అవన్నీ ఉన్నాయి, మరచిపోకూడదు. ఎవరు ప్రదక్షిణ చేయకండి, అలాగే నమస్కారం చేసుకోండి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రదక్షంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాప సంభవ. త్రాయి మాం కృపయా దేవ శరణాగతవత్సల. చెప్పండి. అన్యదా అన్యథా శరణం నాస్తి శరణం నాస్తి త్వమేవ త్వమేవ శరణం శరణం మమ మమ. తస్మాత్ తస్మాత్ కారుణ్య కారుణ్య భావేన భావేన రక్ష 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 జనార్దన. జనార్దన. పుష్పాలు అక్కడ సమర్పించండి. పుష్పాలు సమర్పించేసి ఒకసారి కూర్చుని మీరు తీర్థం తీసుకోండి. మీ ఇందాక పంచామృతం నీరు తీసుకోండి. ఒకసారి కూర్చోండి. మళ్ళీ కొబ్బరికాయలు కొట్టకండి. మనకి అయిపోయింది. కొబ్బరికాయ కొట్టక్కర్లేదు. పూజ అయ్యి కొబ్బరికాయలు కొట్టకండి. కొబ్బరికాయలు కొట్టకండి, పూజ అయిపోయింది. కలశం మీద కొబ్బరికాయలు పట్టుకెళ్ళి మీ ఇంట్లో కొట్టేసుకోండి, అయితే ఎక్కడికైనా కొట్టేయండి.
చెప్పండి. అద్య అద్య పూర్వోక్త పూర్వోక్త ఏవం గుణ ఏవం గుణ విశేషణ విశేషణ విశిష్టాయ విశిష్టాయ అస్యాం అస్యాం శుభతిథౌ శుభతిథౌ యథా యథా సంకల్పిత సంకల్పిత శ్రీ శ్రీ వరలక్ష్మి వరలక్ష్మీ పూజాం పూజా పరిపూర్ణత పరిపూర్ణత సమయే సమయే ఉద్వాసన ఉద్వాసన పూజ పూజ కరిష్యే కరిష్యే అక్షంతలు తీసుకుని మండపం మీద చల్లండి. శ్రీ శ్రీ వరలక్ష్మి వరలక్ష్మీ దేవ్యై నమః దేవ్యై నమః యథాస్థానం యథాస్థానం ఉద్వాసయామి ఉద్వాసయామి శోభనార్థే వనార్థే క్షేమాయ క్షేమాయ పునర పునః ఆగమనాయ చ ఆగమనాయ చ అని ఆ మండపాలు కొద్దిగా ముందుకు లాగండి. కొంచెం కొద్దిగా ముందుకు లాక్కోండి. జాగ్రత్తగా దీపాలు ఉన్నాయి చూసుకోండి. కొద్దిగా లాగండి. అలా కలసం పైకి లేపండి. కొంచెం కలసం పైకి లేపండి. కలసం పైకి ఎత్తండి. ఇప్పుడు మీ దగ్గరికి స్వాములు వస్తారు, వేద ఆశీర్వచనం చేస్తారు. మీరు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా, ఇప్పుడు కంగారు పడకండి, స్వాములు ఆశీర్వచనం చేస్తారు. చేసిన తర్వాత మీ వస్తువులు మీరు తీసుకోండి. పళ్ళు కూడా మీరే పట్టుకెళ్ళండి. ఎవరికైనా ఇవ్వండి. తాంబూలాలు ఇచ్చేసుకోండి. మీ జాకెట్ పీస్ మీరే తీసుకోండి. ఆ కొబ్బరికాయ మీరే గుడిలో కొట్టేయండి, లేదా ఎక్కడ ఇంట్లో కొట్టుకోండి, తప్పలేదు. పూజ చేసిన కొబ్బరికాయ ఎవరికి ఏమనవసరం లేదు. ఆ జాకెట్ పీస్ మీరే ఉపయోగించుకోండి. పళ్ళన్నీ ఎవరికైనా తాంబూలాలు ఇచ్చుకోండి ఇంటి దగ్గర, ఇక్కడ కాదు. ఒక్క తువ్వాలు మాత్రం వదిలిపెట్టేసేయండి. మిగతావన్నీ మీరు తీసేసుకోండి. ఇంకా ఆశీర్వచనం చేస్తారు. ఒకసారి లేచి నించోండి. ఆచార్యులు వస్తున్నారు. మీకు వేద ఆశీర్వచనంతో మంగళ అక్షతలను లేచి అందిస్తారు. నించోండి. వేద ఆశీర్వచనం చేస్తారు స్వాములు. తాంబూలం ఇచ్చి నమస్కారం చేసుకోండి దక్షిణతో. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ప్రతిష్టతి. श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी चिदग्निकुण्ड सम्भूता देवकार्य समुद्यता